ఇక చూడు మా కాకే ఏమో ముచ్చట చెప్తుండీడా తెలంగాణ సంపదపై గుంటలక్కల్లా కన్నేసిరు. తెలంగాణ సంపద మొత్తం దోసుకుంటుందకంట గుంటలక్కల లెక్క కన్నేసి కూసురంట. ఎవరాలు? ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళు అట్ట చూసిరు. ఈయనేమో కావలి కుక్క అయి ఉన్నాడు. ఈయన తెలంగాణ మొత్తానికి కావలి కుక్క అయితేనే అప్పట్లో ఆయనేమో కావలి కుక్క లెక్క ఉంటే వీళ్ళు గుంటనక్కల లెక్క వచ్చిరంట. ఇంకేమేమంటున్నాడు మాకు అక్కియా? మంచిగా పాలన చేయాలనుకుంటే చంద్రబాబు రావాలన్నట. ఈ చంద్రబాబు పేర్లు పెట్టిన దాకా నిద్ర పోయేది లేదు, పొద్దుగాల లేచేది లేదు. ఇక ఎప్పటికీ చంద్రబాబు ముచ్చటే ఏడ్చేసి నువ్వు ఇంట్లో పోతే ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయిపోయావు. ఎందుకు నీకు చంద్రబాబు ముచ్చట పాడైపోను గడుకోసారి. ఏపీలో కూటమి లేకుండా చంద్రబాబు గెలిచేవాడు, లేకపోతే ఓడిపోయేటోడు. ఈయన చెప్తాడు, ఈయన ఇంకా నయ్యం పుచ్చుకునే ఈయన గిట్ట అప్పట్లో రాని ఒక్క మాట అంటే నేనే గెలిపించినా చెప్ప తిరుగుతాడు ఈ ఎదురమారోడు. నన్ను ఓడించి అమ్మర కొడుకు ఏమో చెప్తున్నాడా, నన్ను ఓడించి ఇప్పుడు కేసీఆర్ అన్న అంటే అంతే, నన్ను ఓడగొట్టినాక ఇప్పుడు అన్న అంటే ఏ లాభం అని అంటాడు. అంటే గెలిపిస్తేనే మోని బా, లేకపోతే కాదా కాకియా నువ్వైతే? అంటే గెలిపిస్తేనే నువ్వు ప్రజలలో ఉంటావు. కర్మజాలు ఓడిపోయినందుకు నన్ను ఓడగొట్టి అన్న అంటే నేనేం చేయను అంటే ప్రతిపక్ష నాయకుడు గెలిపించారు కదా, ఎమ్మెల్యేగా గెలవాలి, ఓడిపోయినావు ఏం పాడైపోను. ఈ ముసలోనికి పాడగాను మొత్తం ఏమంటారు ముదిమా తప్పినట్టే ఉంది. కత్తి వరకిచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా? అన్ని అయ్యే ముచ్చట్లు. కత్తి అంటే వాళ్ళకి ఇచ్చా అంటే ఈయన యుద్ధం చేయమని చెప్పారట. అయితే ఈయన యుద్ధం చేయడు, ఏం చేయడు, ఇంటనే మాత్రం అంతే. ఓ తెలంగాణ ప్రజలారా, ఎప్పుడు వస్తాడు బయటికి అంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి సీటు అయితేనే కూర్చుంటాడు. అప్పటిదాకా బయటికి రాడిగా. ఎందుకంటే ఈయనకు ఆయుధం ఉంటేనే ముందుకెళ్తాడు కదా, ఈయన ఏమో పోరాటం చేస్తాడు కాదన్నట్టు లెక్క. అప్పట్లో ఆవేదనతోటి అన్న కానీ సన్నాసులు దద్దమ్మలని ఎవ్వరి మీద నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఏమంటారుగా వ్యక్తిగతమైన కోపం అయితే లేదు, కానీ ఏదో ఆవేశంలో సన్నాసులు దద్దమ్మలు లంగలు దొంగలు బాడకావులు ఎంపీకి వచ్చిర్రా ఇటువంటి మాటలు కొన్ని మాటలు అనే కదా, అవన్నీ కొద్దిగా ఆవేశంతో అన్న, ఉద్దేశపూర్వకంగా ఓళ్ళు అనలేదు అని అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఓళ్ళని అంటే మాత్రం అట్టేట అంటాడు. అసలుకి ఈ తిట్లకు మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ ఓలంటే కేసీఆర్ పేరు చెప్తారు. బుడ్డ పొరగాని అయినా కానీ కేసీఆర్ పేరు చెప్తారు. ఇళ్ళలో కూడా అంటారు పొరగాళ్ళు, ఏం మాట్లాడుతున్నావు, ఇది ఎక్కడ లాంగ్వేజ్ అంటే కేసీఆర్ మాట్లాడలేదు అంటారు. మొత్తానికి రాజకీయ నాయకులకు మొత్తం తిట్టు నేర్పించిందే కేసీఆర్. ఇవాళ చెప్తాడు తెలంగాణ సంపద గుంటనక్కల కన్నేసిరు. ఓ పని చేద్దాం ప్రజలారా, తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చినాక ఈ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక వీళ్ళ ఆస్తులు ఏంది అనేది ఒకసారి లెక్కపెట్టి ఉపాయం చేయదు. లెక్కపెట్టినాక మాలాంటి వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, కానీ నిజంగా కూడా గుంటనక్క లెక్క ఎవరు కావాలి కన్నేసి కూసురు అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబం మొత్తం కానీ ఆ బంధువులు కానీ వీళ్ళ మొత్తం ఆస్తులు లెక్క పెట్టుర్రి. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అని లెక్క పెడితే నిజంగా కూడా తెలంగాణ సంపదని ఓలు దోసుకపోయారు అనేది అర్థమవుతుంది. ఇక గిస వంటి ముచ్చట చెప్తాందుకైతే అబ్బా 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 ఏక నెంబరు ఎడ చెప్తున్నాయి ఎర్రవెల్లి. ఈ ఎంతసేపటికి ఎర్రవెల్లి దాన్ని ఇచ్చిపెట్టి బయటికి వెళ్ళాడు. ఇక అది ఉంటారు వాళ్ళ సుగ్రీవుల కథలే కాడు గుట్ట దిగాడు గుట్టెక్కడ అన్నాడు. ఒక సాత్రం పోయి వెనకట అదే అన్నాడు ముచ్చట. ఏమైనా ఫామ్ హౌస్లో వండాలి, ఎత్తిపోతల పథకం చేయాలి. గాడ చదువుకునే పోరగాళ్ళకు బడ్జెటు 23,000 కోట్లు ఏం పెట్టించారట. నిజంగా వాస్తవానికి చదువుకునే పోరగాళ్ళకు బడ్జెట్ అది సరిపోదు, అది అందరికీ చెప్పిన విషయమే. మరి నువ్వు ఏమైనా పిల్లగాని అసెంబ్లీలో కూర్చుంటే అసెంబ్లీకి పోయి బడ్జెట్ ఏమవుతుంది, చదువుకి ఎంత పెట్టాలి, వైద్యానికి ఎంత పెట్టాలి, లేకపోతే రవాణాకి ఎంత పెట్టాలి, ఉద్యోగస్తులకు ఎంత పెట్టాలి, నువ్వు 10 ఏళ్ళు ఏళ్ళలోని కదా నువ్వు చెప్తే నిజంగానే అరే ప్రతిపక్ష నేతగా తన మగపిల్లగాడు ఉన్నారా మనకి ఏ డోకలేదురా అని అనుకుంటారు జనాలు. నువ్వు పొద్దులేస్తే పొద్దుకు కిందాక ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళవు. ఎప్పుడన్నా ఒకసారి కిషన్ పేపర్లోనో మైక్ ముందరకు వచ్చి వాడు అట్ట అన్నాడు, వాడి చేతగా అయితే వాళ్ళకి చేతన అయితే లేదు ఓకే అనుకుందాం. మరి నువ్వు చేతనైనవి మరి నువ్వు ఇంట్లో ఎందుకు అంటున్నావు? నువ్వు ఇంట్లో అంతే మళ్ళీ కొడుకు దానికి సపోర్టు మా ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే అందుకు ఇంట్లోకి వెళ్ళే కారణం చెప్పలేవు. విజయ్ ఒకటి ఏంటంటే నాకంటే చిన్నోడు ముఖ్యమంత్రి అయ్యిండు, నేను ఎట్టా చూడాలి ఆ సీట్లు అనే ఒక అహంకారం ఉన్నట్టుంది. అట్ట అనుకుంటే ఇప్పుడు చదువు చెప్పిన సార్ కంటే స్టూడెంట్ పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు. అట్టని ఇక స్టూడెంట్ దగ్గర పోకుండా వచ్చారా ఇక సారు? కనీసం వాడని చెప్పినా కానీ నమ్ముతట్టు ఉండాలి. ఈ కేసీఆర్ ముచ్చట్లయితే నాకు తెలిసి అయితే అంటే జనాలు అనుకున్న ముచ్చట మాకేం ఎక్కరా, కానీ ఈ వచ్చే 5 ఏళ్ళ ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేకపోతే కొనబోయి ఇంకో పార్టీలు ఏమైనా విలీనం చేస్తారా ఇదైతే అర్థమైతే వస్తలేదు. నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే బరాబర్గా అసెంబ్లీకి రావాల్సిందే. ఎందుకంటే జీతం తీసుకుంటున్నారు, జీతం తీసుకొని ఇంట్లో అంటే ఉద్యోగం కూడా ఉండి తెలంగాణలో అంటే ఈ యొక్క కేసీఆర్ తప్పితే ఇంకొవ్వరు లేకుండొచ్చు. నిజంగా తెలంగాణలో అయితే జీతం ఆడ వారేయాలి, అంతేగాని నెలకు 4-5 లక్షల జీతం తీసుకొని ఇంట్లో వండుకొని తింతాగా మరి ఇస్తున్నారు జీతం నీకు
ప్రజల కోసం పనిచేయాలని ఇస్తాం. నీకే కాదు, ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ జనాల సొమ్ముతోటి బత్తోళ్ళే. మీరు లేచిన కాంచి పండేదాకా మీ ఖర్చు మొత్తం మాదే. అవన్నీ తీసుకొని అసెంబ్లీకి వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు తప్పు చేస్తే తప్పుని తప్పని చెప్పాలి. జనాలల్లా ఇది చేస్తే బాగుంటుంది, గది చేస్తే బాగుంటుంది అని చెప్పాలి. కానీ ఇంట్లో వండుకొని ఏదైనా పడితే మాత్రం ఎవరు నమ్మకాలం లేదు. ఇక ఉంటా మరి.